తనూజ అంత వరస్ట్ ప్లేయరు నేను ఈ సీజన్లో చూడలే. వరస్ట్ ప్లేయర్ అబ్బా, మామూలు వరస్ట్. సీరియల్ యాక్టర్ కాదు, వెరీ కన్నింగ్. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా తాకట్టు పెట్టేసుకుంటారా గేమ్ కోసం? సెల్ఫ్ రెస్పెక్ట్ని ఆ పవన్ కళ్యాణ్ని మళ్ళీ చేయలేమండం ఏంటి, బుర్రపామండం ఏంటి, మనోడు కూడా అలాగే సిగ్గు లేకుండా పల్లి చేయడం ఏంది, విజిల్ వేయడం ఎందుకు? ఆ విజిల్ ఎక్కడ పెట్టుకోలేక అసలు 2 చేతులు తగిలితే చప్పట్లా, ఏదో నాన్ సింగ్ డైలాగులు ఎందుకు? ఆ 2 చేతుల డైలాగ్ ఎవడు చెప్పాడు? నీ పక్కన ఉన్న రాజు కదా, నువ్వు రాజుని ఎందుకు డైరెక్ట్గా నామినేట్ చేయలేకపోయావు? రాజు జోడించి కొడేస్తుందనా? దమ్ము లేదు నీకు? 2 చేతులు కొడితే చప్పట్లు అనే డైలాగు నిన్ను అసలు క్యారెక్టర్ అసాసినేషన్ అనే పాయింట్ కింద నువ్వు తీసుకుంటే రమ్య ఎంత చేసిందో, రమ్యకి ఈక్వల్ ఆర్ గ్రేటర్ దాన్ పక్కన ఉన్న మీ రాజు చేసింది. మరి రాజు నువ్వేం పీకలేదే? రాజు కరిసేస్తుందనా? మళ్ళీ రాజు మీద నైట్లు హగ్గులు, ముద్దులు, ఫోములు తుడిపించుకోవడాలు. నీకు నిజంగా దమ్ము ఉంటే, నీకు మళ్ళీ ఐమ్ రిపీటింగ్, నీకు నిజంగా దమ్ము ఉంటే నువ్వు మాధురిని కదా నామినేట్ చేయాలి. అప్పుడు ఏదో పులిహోర కామెంట్లు వస్తాయి, 8 పక్కన ఉంచుకొని మా అక్క ముందుకు వెళ్తుంది రా సింహంలాగా, బొక్క వెళ్తుంది. ఇది మీ అక్కకి సుస్సు అక్క అంటే, మాధురి అక్క అంటే. అందుకు పక్కన సింహం, పులి, బొకాడి ఎగ్జాంపుల్. మీరు పక్క నుంచి ఎన్ని వారాలు నడిపిస్తారు, నామినేట్ చేయకుండా ఎన్ని వారాలు సర్వే చేపిస్తారు? దమ్ము లేదు. దమ్ము లేకుండా ఇప్పుడు అమ్మాయికి జస్ట్ బికాజ్ ఆ రమ్య అమ్మాయికి బయట నెగిటివిటీ ఉంది కదా అని చెప్పి అరిసావు. కానీ దేనికి విజిల్? నోట్లు ఎందుకు ఏలెట్టుకొని విజిల్ చేసావు? ఎందుకు అంత యారగెన్స్ వచ్చింది నీకు? జస్ట్ బికాజ్ నిన్న సాకేతు ఒక విన్నర్ మెటీరియల్, ఒక లేడీ విన్నర్ అయిపోతారు అన్నందుకే అంత వచ్చిందా? నువ్వు నిజంగా లేడీ విన్నర్ అని ఎప్పుడు ఫీల్ అవుతుంది తెలుసా? ఈరోజు లెగసీ నామినేషన్లో ఫోము నీ పక్కనున్న మాధురి కొట్టుంటే అప్పుడు నేనైతే విజిల్, అబ్బా సూపర్ తనూజ, ఎక్సలెంట్, మార్వలస్, స్టూపెండస్ అని చెప్పి. మనమా కన్నింగ్, సేఫ్. ఇప్పుడు ఆవిడ అన్నట్టు ఒక బాండ్ పోయింది కాబట్టి ఇంకో బాండ్ ఎత్తుక్కోవాలి. ఎవరో ఒకటి ప్యాంపర్ చేయాలి, ఎవడో ఒకటి దేకాలి, ఎవడో ఒకటి చుట్టూ తిరగాలి. ఎంతసేపు ఇదే సెల్ఫిష్ గేమ్ తప్ప ఏమైనా ఉందా? ఇప్పుడు అమ్మాయి అడిగిన దాంట్లో ఏమైనా రాంగ్ ఉందా? నువ్వు ఆడి పడిపోయింది ఏంటి? నువ్వు ఒక్క గేమ్ అయినా విన్ అయ్యావు ఇండివిజువల్గా? లేదు. సపోర్ట్ లేకుండా విన్ అయ్యావా? లేదు. మొన్న కాకుండా మొన్న వారంలో గెలిచింది కూడా కళ్యాణ్ వల్ల గెలిచావు, కానీ ఓన్గా గెలిచింది ఏమైనా ఉందా? ఓన్గా గెలిచింది ఏమైనా యాడైనా అయితే కళ్యాణ్ సపోర్ట్ చేయాలి, లేకపోతే వెళ్ళిపోయిన నాన్న సపోర్ట్ చేయాలి, లేకపోతే ఇమాన్యుయల్ సపోర్ట్ చేయాలి. ఇమాన్యుయల్ లిటరల్గా ఎక్స్పోజ్ చేశాడు లైవ్లో, మిడ్ నైట్ రివ్యూలో మాట్లాడదాం. లిటరల్గా పారేసాడు తనూజని. స్టిల్ వస్తాయి కామెంట్లు వస్తాయి, సీరియల్ ఫ్యాన్స్ ఓట్లు కామెంట్లు వస్తాయి, పిఆర్ కామెంట్లు వస్తాయి. బట్ ఐ డోంట్ కేర్. ఇది గేమా? మళ్ళీ మన దరిద్రం ఏంటంటే ఎవరు విన్నర్లు లేక చాలామంది వీళ్ళు లేపుతున్నారు. ఈ లేపే వాళ్ళు ఏమైనా మ్యాటర్ ఉందా అంటే అసలు బుస్సు అమ్మ ఏమన్నా పర్ఫార్మెన్స్ తనూజ. అసలు మనం చేసింది ఎదవ పని. అంటే చూడండి, ఆమెకు చేతులు వేయడం నచ్చలేదు, ఆ డిస్కంఫర్ట్ చూపించారు. జస్ట్ బికాస్ ఆ కన్ఫెషన్ రూమ్లో అలా చూపించడం వల్ల దాన్ని మనం ఏమంటారు, కరెక్ట్ పదం రావట్లేదు అన్నమాట, జస్టిఫికేషన్ ఇవ్వడం కోసం నాకేం పర్లేదు వెయ్యి చెయ్యి అంట. సిగ్గు ఉండాలి, సిగ్గు. కళ్యాణ్ పడాలా కూడా అలానే ఏడిచాడు. ఇమాన్యుయల్కి వచ్చేసి నేను తనూజని నామినేట్ చేస్తాను అని చెప్పి ఆల్రెడీ పాయింట్లు చెప్పేశారు కదా అని చెప్పి నేను నామినేట్ చేయను అనే విధానం రాంగ్. అది లిటరల్గా వెన్నుపోటు. సరే తనూజని నామినేట్ చేయలేదు, పక్కనుండి మాధురిని నామినేట్ చేయాలి కదా. అంటే నేను మళ్ళీ కళ్యాణ్ పడాలా కూడా అదే చెప్తున్నా. సెల్ఫ్ రెస్పెక్ట్ కంటే ఇంకా ఇంపార్టెంట్ ఏమైనా ఉందా? నిన్న ఆవిడ ఎన్ని మాటలు అన్నది, రమ్య ఎన్ని మాటలు అన్నది. వీళ్ళు నామినేట్ చేయొచ్చు కదా, ఒకసారి ఫోమ్ రాస్తే ఇంకో రాయకూడదా? అంటే నీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పవా? సేఫ్. వీళ్ళ కోసం నాగార్జున గారేమో కన్ఫెషన్ రూమ్కి తీసుకెళ్ళి సెపరేట్ వీడియోలు ప్లే చేయడాలి. వీళ్ళిద్దరూ అలాగే సేఫ్గా ఆడుకొని వెళ్ళిపోతారు. ఇమాన్యుయల్ బెటర్ అనిపించింది. ఇమాన్యుయల్ ఓపెన్ అప్ అయ్యాడు తనూజతో. ఇమాన్యుయల్ కడిగేశాడు పవన్ కళ్యాణ్. అది అట్లీస్ట్ ఇమాన్యుయల్ ఓపెన్ అప్ అయ్యాడు. ఇమాన్యుయల్ కూడా చాలా విషయాల్లో కన్నింగ్ ఆడాడు. బట్ అట్లీస్ట్ ఇమాన్యుయల్ లైవ్లో ఓపెన్ అయ్యాడు అండ్ కళ్యాణ్ పాయింట్ డైరెక్ట్గా పెట్టేశాడు. నాకు అదైనా నచ్చింది. నేనే నామినేట్ చేద్దాం అనుకున్నా, నాకు ఒక పాయింట్ ఉంది కానీ నువ్వు మల్టిపుల్ పాయింట్లు చెప్పే విధానం బట్టి మొత్తం మారిపోతుంది. అది నువ్వు పక్కన క్లోజ్ ఫ్రెండ్ చెప్పుంటే వేరేలా ఉంటుంది, అందుకదా ఇచ్చాను అని చెప్పి. ఎక్సలెంట్ పాయింట్స్, వ్యాలిడ్ పాయింట్స్. కళ్యాణ్ సేఫ్. మనం ఏమో వీళ్ళకి ఎలివేషన్లు ఇస్తాం. నాకు తెలిసి ఇప్పుడు ఈ వీడియోని పోయి ఎక్కువ రీచ్ వెళ్ళినవారు, ఎందుకంటే నేను ఒక పక్క కళ్యాణ్ పడాలని వేసుకొని తనూజని వేసుకుంటే మిగిలేవేమి డిస్లైక్లే. సో నా రిక్వెస్ట్ ఏంటంటే న్యూట్రల్ ఆడియన్స్ ఇంకా బతికే ఉన్నారని నేను ఫీల్ అవుతున్నాను. న్యూట్రల్ ఆడియన్స్ కానీ నేను చెప్పింది నచ్చితే, వ్యాలిడ్ అనిపిస్తే లైక్ చేయండి, కుదిరితే హైప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. మొదలు పెడదాం. వెల్కమ్ టు మై రివ్యూస్. मेरा नाम पवन है.
చాలా చిరాకు దుబ్బింది. మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ ఈ సీజను ఒక్క విన్నర్ మెటీరియల్ లేదు. ఆ విన్నర్ మెటీరియల్లో ఎత్తుక్కుంటే నాకు అసలు ఇప్పటికొచ్చి ఎవరో కనబడలే. బట్ కొంతమంది రివ్యూలకే కనబడుతున్నారు. ఏంటో ఆ కళ్యాణ పరాలలో కొంతమంది కనబడుతున్నారు, తనుజలో కొంతమంది కనబడుతున్నారు. సరే నేను అడ్జస్ట్ అవుతున్నా. సరే వీళ్ళు ఏముంది నేను చూడలేకపోతున్నాను అని చెప్పి చూస్తుంటే ఒకళ్ళేమో సేఫ్ గేమ్, ఇంకోలేమో కన్నింగ్ గేమ్. ఏమిరా అంటే హార్డ్ వర్క్కి ఏం లేదా బిగ్ బాస్లో? గట్టి పిఆర్ ఉంటే సరిపోద్దా? సింపతి గేమ్ నడిపేస్తే సరిపోద్దా? సీరియల్ ఫ్యాన్స్ ఉంటే సరిపోద్దా? ఆట ఉండాలా? ఇప్పుడు కళ్యాణ్ అట్లీస్ట్ 2 వారాలు నాకు తనూజ ఏం పీకి పడిపోయిందని తనూజ తనూజ ఓవర్ యాక్షన్ ఈరోజు టూ మచ్. ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్? జస్ట్ బికాజ్ లేడీ విన్నర్ నువ్వు అవుతావు అన్నందుకే ఇన్ని షేర్లు వచ్చాయి బయటికి. వెరీ వర్స్ట్. ఎంతమందికి నాలా అనిపించిందో బలంగా లైక్ చేయండి. డిస్లైక్లు అంటారా? ఐ డోంట్ కేర్. కామెంట్స్ కూడా ఎక్స్ప్రెస్ చేయండి, మంచిగా ఎక్స్ప్రెస్ చేయండి. మీకేమనిపించిందో? తనూజాది రైట్ అనిపించిందా? రమ్యాది రైట్ అనిపించిందా? కళ్యాణ్ పడాలా చేసింది రైట్ అనిపించిందా? రాంగ్ అనిపించిందా? ఎమాండిల్ చెప్పింది రైట్ అనిపించిందా? అలాగే నామినేషన్లు అందరివి ఉన్నాయి. ఇంకొకటి వెళ్ళే ముందు కవర్ చేస్తా. ఎక్కువ లాగను, రన్నింగ్ కామెంటరీ ఏం చేయను, ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకున్నా. రీతు అయేషా అంటే ఇద్దరు సరిపోయారు. ఆత్మ ప్రేతాత్మలో సరిపోయారు, కొట్టుకున్నారు. ఇద్దరివి బొక్కలు ఉన్నాయి. అవి కాదు. రీతు రాముకు చెప్తుంది చూసావు, నువ్వు అసలు కనబడట్లేదు, నువ్వు గేమ్ ఎక్కడ ఆడేవు, నువ్వు సపోర్ట్ లేకుండా ఏమైనా విన్ అయ్యావు. మనం చెప్పొచ్చా అక్క ఈ పాట? మనం బొక్కలో సపోర్ట్, నువ్వు ఆ బొక్కలో ట్రాక్ కానీ లేకపోతే నీ బతికేంటక్క బిగ్ బాస్ హౌస్లో? నువ్వు రాముని అడుగుతున్నావు. రాము కెప్టెన్ అయినా అయ్యాడు, నువ్వేమయ్యావు? నువ్వు అడుక్కోలేదా మరి ఆ టాస్క్లో? అవి కూడా కాదు, రాము ఇండివిజువల్ కూడా ఆడాడు. రాము మీకు గుర్తుంటే ఫస్ట్ వీక్ టెనెంట్స్ కోసం, వానర్స్ కోసం ఆడినప్పుడు సెకండ్ పొజిషన్లో వచ్చాడు, గుర్తుందా? రక్తం చిందించి లాస్ట్ వరకు వెనక వాల్ మీద ఉండాలి. ఎంత బాగా ఆడాడు. అప్పుడు కనబడలేదు నీకు రాము. నువ్వేం ఆడేవాళ్ళంటే స్టాండ్అవుట్ అయ్యే గేమ్. ఎంతసేపు డెమన్ని గోకడమే కదా నీకు. అది మళ్ళీ లవ్ కూడా కాదు, అది లస్ట్. కావాలని క్రియేట్ చేసిన లస్ట్ అది. దానికి మళ్ళీ ఏదో జస్టిఫికేషన్. మళ్ళీ నువ్వు చెప్పాలి, ప్రాక్టీస్ వాట్ యూ ప్రీచ్ అంటారు. నువ్వు సపోర్ట్ అనే మాటే లేకపోతే నీకు అసలు బిగ్ బాస్ హౌస్లో బతికే లేదు. మనం చెప్తున్నాం, ఒకరికి వేలు పెట్టి చూపించే ముందు మనదేంటి అనేది చూసుకోవాలి, మన ముందు సరిగ్గా చూసుకోవాలి. అది విత్ యారగెన్స్. ఎవడు తగ్గట్లే. రాముది ఆట లేదంటే ఈమె మొత్తం ఉందా, పెద్ద ఒలింపిక్ ప్లేయర్ మరి అక్క, సూపర్ ఉమెన్. బొక్కలో ట్రాకును ఎందుకులేండి. ఓకే, హ్యాపీ దివాళీ ఫ్రెండ్స్. మొదలు పెడదాం. సుమనన్ననే మన గౌరవాన్ని పిలిచారు, 2 పిల్లులు పెట్టారు, రెడ్ బ్లూ. సుమనన్నకి లక్ మామూలుగా లేదు, రెడ్ పిల్లి వచ్చింది. రెడ్ పిల్లి అంటే సేవ్ యువర్ సెల్ఫ్. అంటే యాక్చువల్గా 2 కెప్టెన్లు ఉన్నారు కదా, ఇద్దరికి నామినేషన్ చేయకూడదేమో అనుకున్నా. బట్ లాజిక్ ఏంటంటే సుమనన్నని ఎవరో నామినేట్ చేయకూడదు, గౌరవ్ని నామినేట్ చేయొచ్చు. బట్ గౌరవ్కి ఒక పవర్, ఎవరినైనా సేవ్ చేయొచ్చు. బట్ గౌరవ్ని ఎవరో నామినేట్ చేయలేదు. దానికి బోళ్ళు చర్చలు అయ్యి తర్వాత సో బిగ్ బాస్ ఏం చెప్తాడంటే హౌస్ నిండా బుడగలు నింపేస్తారనమాట. బుడగలు నింపేసి ఇమాన్యుయల్కి అయేషాకి ఆ పవర్ ఇస్తారు. ఎందుకంటే ఇమాన్యుయల్కి పవర్ అస్త్రాలో సెకండ్ పవర్ ఇది. ఇంకోటి అయేషాకి వచ్చేసరికి నామినేషన్ పవర్ ఉంది. కాబట్టి ఆ బుడగల లోపల ఏందిరా అంటే చీటీలు ఉంటాయి. ఆ చీటీల్లో కొన్ని థింగ్స్ ఉంటాయి అన్నమాట. నామినేషన్ ఒకరికి చేయాలా, ఇద్దరికి చేయాలా, డైరెక్ట్ నామినేషన్ అని. సో పాపం దోలు తీరిపోద్దాలకి అదే పెద్ద టాస్క్. బుడగలన్నీ కొట్టేసిన తర్వాత ఇమాన్యుయల్కి 5 టికెట్లు వస్తాయి. 2 టికెట్లు ఏమో ఇద్దరు నామినేట్ చేయొచ్చు, 3 టికెట్లు ఏమో ఒక్కొక్కరిని నామినేట్ చేయొచ్చు. అయేషాకి 3 టికెట్లు వస్తాయి, 2 టికెట్లు ఒక్కొక్కరిని నామినేట్ చేయొచ్చు, ఒకటి వచ్చి డైరెక్ట్ నామినేషన్ నాకు అక్క దగ్గర ఉంచుకుంది. సో ఇమాన్యుయల్ వచ్చేసి కళ్యాణ్కి 1 ఇస్తాడు, దివ్యాకి 2 ఇస్తాడు. అంటే దివ్య అతను నామినేట్ చేయొచ్చు, రమ్య 1, తనూజ 1, రితు చౌదరికి 2, అయేష వచ్చి సాయికి 1, సంజనాకి పాపం ఎవరు ఇవ్వలేదు. చాలామంది అన్నారు ఇమాన్యుయల్ సంజన కోసం ఆడతాడు, ఇది సంజన కోసం ఆడితే ఇస్తాడు కదా ఇక్కడ, అది తెలుసుకోవాలి మీరు. తర్వాత అయేష ఇప్పుడు రితుని నామినేట్ చేస్తుంది. రితుని నామినేట్ చేసినట్టు చెప్పాను కదా, వీళ్ళు బిందులు గొడవే, బొకాడియా గొడవలు. సో అయేష ఇక్కడ నిజంగానే ఓవర్ యాక్షన్ చేసింది. ఆ టోన్ బాగాలేదు, ఒసే గిసే అనే పద్ధతి కూడా బాగాలేదు. బట్ నేను ఇందాక మార్నింగ్ ప్రోమో రివ్యూ చేసిన పాయింట్ మళ్ళీ చెప్తా. కొన్నిసార్లు మనం మంచి పాయింట్లు పెడతాం, వ్యాలిడ్ పాయింట్లు. బట్ మన ఓవర్ యాక్షన్ వల్ల, మన యాంగర్ వల్ల, మన మాట తీరు వల్ల ఆ పాయింట్లు సరిగ్గా కన్వే అవ్వవు. ఇప్పుడు అయేష ఏవైతే పాయింట్లు పెట్టిందో రిగార్డింగ్ రితు, నువ్వు లవ్ ట్రాక్ కోసమే కొంపలోకి వచ్చావు, లవ్ ట్రాకే నడుపుతున్నావు, నీకు ఏడుపు రాకపోయినా ఏడుచినట్టు యాక్ట్ చేస్తావు, నీది అది తప్ప ఏం లేదు, మీ వల్ల మిగిలిన సంకనాగిపోతున్నారు, సపోర్ట్ లేకుండా నువ్వేం చేయలేవు. అవన్నీ పర్ఫెక్ట్ వ్యాలిడ్ పాయింట్స్. రితు చౌదరి ఒప్పుకోకపోయినా
అవేమైనా నిజమైన లైలా మజ్ను లవ్ స్టోరీయా? ఫేక్ లవ్ కంటెంట్ క్రియేట్ చేసుకున్నారు ఇద్దరు. అందులో ముఖ్యంగా బలంగా ఆధారపడిపోయింది దాని మీద రితు చౌదరి. వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఆ మాత్రం తెలియదా? కానీ చెప్పే విధానం ఉంటుంది. ఈ అమ్మాయికి అంత అంత సెటిల్గా చెప్పే విధానం రాదు, ఇంకా రాకపోవచ్చు కూడా అనుకుంటా. సో ఆ హార్ష్గా చెప్పడం వల్ల, ఆ యారగెంట్గా చెప్పడం వల్ల చాలామందికి ఏంద్రా ఇది ఇలా అరుస్తుంది అని చెప్పి జాలి కలుగుతుంది రితు చౌదరి మీద. ఆ జాలి మన తెలుగు వాళ్ళకి ఇంత ఉంటుంది. కానీ నేనేమంటానంటే ఎస్, ఆమె చెప్పే మాట తీరు రాంగ్, బట్ ఆమె పెట్టిన పాయింట్లు మాత్రం వ్యాలిడ్ అకార్డింగ్ టు మీ. ఎంతమందికి అలా అనిపించిందో కామెంట్ కరో. తర్వాత దివ్య వచ్చేసరికి అయేషా నామినేట్ చేస్తుంది. పర్ఫెక్ట్ పాయింట్లు నామినేట్ చేయడం వల్ల అయేషా కూడా సరెండర్ అయిపోద్ది. కరెక్టే, నేను ఇంతే, కానీ నేను తప్పు చేసినా రెక్టిఫై చేసుకుంటాను అంతే నేను, బట్ ఐఎమ్ జెన్యూన్. ఈమె మంచి పాయింట్ చెప్తుంది, ప్రాక్టీస్ వాట్ యూ ప్రీచ్ అన్నట్టు చెప్పి నువ్వే చెప్పావు ఎమోషనల్ అవ్వద్దని చెప్పి, నువ్వే ఒక రోజులో ఎమోషనల్ అయ్యావు, నువ్వే సపోర్టు కోరుకోకూడదు అన్నావు, నువ్వే వచ్చి సపోర్ట్ కోరుకున్నావు. అండ్ నేను హైపర్ అది చెప్పిన మాటలు తీసుకోలేక ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు అన్నావు, నీకు స్పోర్టీ స్పిరిట్ లేదు, నువ్వు చాలా హైపర్ అయిపోతున్నావు, చిన్నదాన్ని పెద్ద విషయాల్లో అదిగా చేస్తున్నావు, పెద్ద పెద్ద రియాక్షన్లు ఇస్తున్నావు. సో నువ్వు ఆల్రెడీ ఒకసారి గేమ్ చూసి వచ్చావు, మేము గేమ్ చూసావు, నువ్వు గేమ్ ఆడి వచ్చావు, సో నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మంచి పాయింట్లు. ఇంకా ఆమె సరెండర్ అయిపోయింది, ఒప్పేసుకుంది. అండ్ పర్ఫెక్ట్ పాయింట్స్ ఫ్రమ్ దివ్య నిఖిత. తర్వాత దివ్య సాయిని నామినేట్ చేస్తుంది. మీరు మీ ఒపీనియనే రైట్ అనుకుంటారు, వేరే వాళ్ళ ఒపీనియన్ వినడానికి ఛాన్స్ ఇవ్వరు. ఇది నేను లైవ్లో గమనించాను. ఎప్పుడైనా రిలేటెడ్ గేమ్ గురించి మాట్లాడినప్పుడు, ఎస్పెషల్లీ వీళ్ళిద్దరు మాట్లాడినప్పుడు మనోడు వినట్లేదు. అండ్ యువర్ లిటిల్ మ్యానిపులేటివ్. సాయి అడుగుతాడు ఒక సిచ్యువేషన్ ఇవ్వండి అంటే, ఎందుకు వీళ్ళు సిచ్యువేషన్ చెప్పమంటే చెప్పట్లే, కేర్లెస్గా నేను చెప్పనన్నారు గట్టి అక్కడ చెప్పాలి కదా. నేను ఇవ్వనంటే సాయి మీరు ఒక ఫ్యామిలీ మెయింటైన్ చేసుకుంటూ మీ వల్ల బర్నీ గారికి గేమ్ పాడైపోయిందంటే దివ్య అంటే నా వల్ల ఏం బర్నీ అవుట్ అవ్వాలంటే సాయి మీ ఎక్స్ప్లెనేషన్లో వ్యాలిడిటీ లేదు. సో ఇవన్నీ మనం కట్టే కోటే తెచ్చేలా చెప్తాం. సో నాకు ఇది అంత పెద్ద పాయింట్లో అనిపించలేదు, కావాలని ఎందుకో వీక్గా ఉన్నాడు అనిపించేసినట్టుంది. బట్ సాయి చెప్పిన పాయింట్లో ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంది. అండ్ ఇంకో ఇది అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్ ఒక్కసారి చెప్పేస్తాం, అప్పుడు ప్రతిసారి దీని రెఫరెన్స్ కింద మనం మాట్లాడుకోవచ్చు. భరణి గారు ఎలిమినేట్ అయిపోవడానికి కారణం దివ్య అని చెప్తాడు, ఈ మీ బాండ్ల వల్ల, ఎస్పెషల్లీ నీ వల్ల అని. ఏం ఒప్పుకోదు. నేను నిన్న మిడ్ నైట్ రివ్యూలో అదే చెప్పాను, భరణి గారు ఎలిమినేట్ అయిపోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ దివ్య నిఖిత వచ్చి భరణి గారిని ర్యాంక్ 1లో పెట్టడం వల్ల ఆయన రెడీ సినిమాలో బ్రహ్మానందంలో ఒక ఓల్డ్ క్రియేట్ చేసుకున్నాడు. నేను నెంబర్ 1లో ఉన్నాను, సేఫ్గా ఆడేస్తే చాలా టాప్ 5లో ఉండిపోతాను. అండ్ ఆ అమ్మాయి వచ్చి నా కాంపిటేటర్ నువ్వే అన్నది, బయట మీ బాండ్లు బాగున్నాయి అన్నది, మీ నాన్న ట్రాక్ బాగుంది అన్నది. సో ఆ మొత్తం మిస్లీడ్ చేసింది అమ్మాయి, సంఖ్య నాకపోయింది. దానివల్ల ఆయన ఇంకా ఎక్కువ ట్రాక్లు మెయింటైన్ చేసిన బాండ్లు, ఇంకా అతి మంచోళ్ళు అయిపోయాడు, రాలింగ మామ తాతలు అయిపోయాడు. సో ఓవరాల్గా ఏమైంది, కూతుళ్ళు మీరిపోయి తండ్రి వెళ్ళిపోయాడు. సో దీనికి కారణం ఎవరు? దివ్య నిఖిత మ్యానిపులేట్ చేయడం వల్లే కదా. సో దివ్య నిఖిత ఒప్పుకోకపోయినా ఇదే హార్ష్ రియాలిటీ. నెక్స్ట్ రితు వచ్చింది, మళ్ళీ సేమ్ బిందులు గొడవే, రివెంజ్ నామినేషన్. ఇది ఇంకా సింపుల్, నువ్వు ఎవరైనా మాట్లాడేటప్పుడు విని అప్పుడు రియాక్ట్ అవ్వు, ప్రాక్టీస్ వాట్ యూ ప్రీచ్. ఫస్ట్ నీ యాటిట్యూడ్ నువ్వు చూసుకో, నీ ఓవర్ యాక్షన్ నువ్వు చూసుకో. నువ్వు కూడా బయట నుంచి చూసి వచ్చావు కదా, వాళ్ళతోనే సేఫ్గా ఆడుతున్నావు. ఇక్కడ ఎవరు లవ్ కోసం రారు. ఇక్కడ వరకు బాగానే ఉంది, ఇక్కడ వరకు అన్నీ బాగానే ఉంది. ఎందుకంటే అక్కడ కూడా బొక్కలు ఉన్నాయి, అక్కడ కూడా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, అక్కడ కూడా యాటిట్యూడ్ చూపిస్తున్నారు, రెక్లెస్గా అన్నీ ఉన్నాయి, బాగున్నాయి, మంచి పాయింట్. దొందే రెండును. కానీ ఇక్కడ బిగ్ బాస్కి ఎవరు లవ్ ట్రాక్ల కోసం రారని మీరు వచ్చింది దాన్ని మీరు జస్టిఫై కూడా చేస్తున్నారు రితు చౌదరి గారు. అది మీకు తెలుసు కూడా ఎందుకు ఆ సావిత్రి యాక్టింగ్. అప్పుడు రితు బై మిస్టేక్ నోరు మూసుకొని ఉండు అంటే అయ్యేసా పాపం వచ్చింది, నోరు మూసుకుంటావేంటే. ఆమె నోరు మూసుకు అందం రాంగే, కానీ 100 సార్లు వేసే వెళ్ళే పోయే చేపల మార్కెట్ సరిపోయారు ఇద్దరును. తర్వాత రితు నామినేషన్ రాము, అస్సలు నచ్చలే నాకు రాముది. ఎందుకంటే ఆ పెట్టిన పాయింట్ నువ్వు నాకు అసలు కనబడట్లేదంటే సైడ్ స్పెట్స్ పెట్టుకో అంటారు, భలే ఉంటుంది. 5 స్టార్ దగ్గర సింపతి సీకింగ్ చేస్తానంటే 5 స్టార్ వాళ్ళ దగ్గర సింపతి సీకింగ్ చేయడం వల్ల నీకేంటి అక్క ప్రాబ్లం? గేమ్లో కనబడట్లేదు అన్నావు, లాస్ట్ వీక్ అసలు గేమ్లోనే లేరు ఎవరో. నువ్వేం పీక్ పడిపోయావు లాస్ట్ వీక్. ఇండివిజువల్గా మనం 1-on-1 చూసుకుంటే మనోడు కెప్టెన్ అయ్యాడు, నువ్వు కెప్టెన్ అయ్యావా? ఇండివిజువల్ టాస్క్లో మనోడు గట్టిగా రక్తం చిందించాడు, నువ్వు చిందించావు. ఇందాక ఎగ్జాంపుల్ చెప్పా, లాస్ట్ 2 వరకు వచ్చాడు. నువ్వు ఫౌల్ గేమ్లు ఆడడం, సంచాలక ఫెయిల్, అబ్బో మనం చేయాల్సిన బ్లండర్లు ఏం లేవు. మనం ప్రతి దగ్గర సపోర్ట్ కోరుకున్నాం, ఎస్పెషల్లీ డిమాండ్ పవన్ నీ పక్కనే ఫెవికాల్లో ఉన్నాడు. జస్ట్ ఒక్కసారి బర్నీ గారు లాస్ట్లో హెల్ప్ చేసిన దానికి నీకు సపోర్ట్ ఫేక్ అంటే మరి రాముతో పోలిస్తే నువ్వే కదా పెద్ద ఫేక్. రాముతో పోలిస్తే సపోర్ట్ కోరుకుంది కూడా నువ్వే కదా. రాముతో పోలిస్తే విన్ పర్సంటేజ్ కూడా నీదే తక్కువ కదా. అలాంటప్పుడు నువ్వు ఎలా చేసావు?
ఇది రివెంజ్ నామినేషను ఏదో నువ్వు మనసులో పెట్టుకుని, ఎందుకంటే లాస్ట్ వీక్ రాము వచ్చి నేను నామినేట్ చేశాడు ఆ సంచాలక్ విషయంలో, అది నీకు మనసులో ఉంది, ఏసీఎల్ వేసేసావు. ఇది హైలైట్. రమ్య వచ్చింది, రమ్య పిక్. తనూజ ఇక్కడ చాలా ఓవర్ యాక్షన్ చేసింది. రమ్యది కూడా చిన్న చేసింది. ఉన్నాయి గుంటబచ్చ ఏమంటారు వేషాలు ఉన్నాయి, ఎందుకంటే ఆ ఏజ్ అలాంటిది. కానీ పాయింట్లు కొన్ని బుల్లెట్ పాయింట్ సరైన పాయింట్లు అవి. నువ్వు ఫస్ట్ వీక్ నుంచి ఒక్క టాస్క్ కూడా ఆడలేదు, కరెక్టే, సరిగ్గా ఆడలేదు. ఆడడం కాదు, విన్ను లేదు నీకు, నీ ఓన్ గేమ్ లేదు. కరెక్ట్, ఓన్ గేమ్ యాడ్ ఉంది చెప్పండి తను చెప్పి ఇయర్లో ఓన్ గేమ్ యాడ్ ఉంది. నువ్వు దేనికోసం వచ్చావు? బాండ్ల కోసం, క్లియర్గా ఉందిగా. బాండ్స్ కోసమా? నీ వల్ల బర్నీ గారు అవుట్. నువ్వు ఒక డ్రామా క్వీన్వి, నువ్వు ఫేక్, నువ్వు ఒక ముసుగు దొంగవి, నీకు ఏజ్ పెరిగింది కానీ బుర్ర పెరగలేదు, నువ్వు మనుషులు పంపించడానికి వచ్చిన దేవతవి. పట 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 రాడ్లే, విశాఖ స్టీల్ రాడ్లు తప్ప. ఆమె చెప్పిన పాయింట్లకి ఆన్సర్ లేక ఆమె ఏమేమో మాట్లాడుతుంది. నీకు వివరం ఇవ్వడం కోసం నేను రాలేదు, లాస్ట్ వీక్ నేను గేమ్ ఆడకుండానే సేవ్ అయ్యానా అంటే పొగరు. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? కన్ఫెషన్ రూమ్లో మాట్లాడుకుందంటే మాట్లాడుకుందాం, అమ్మాయి మాట్లాడుకోవచ్చు కదా, గట్టిగా మాట్లాడుకోవచ్చు కదా, అందులో ఏం జరిగిందో బలంగా మాట్లాడుకోవచ్చు కదా, మాధురి గారిని కూడా తీసి మాట్లాడుకోవచ్చు కదా, కళ్యాణ్ని కూడా తీసుకుని మాట్లాడవచ్చు కదా. అసలు చెయ్యడం రాంగా రైటా, నీకు నచ్చిందా నచ్చలేదా, అసలు పులిహోట ర్యాంక్ ఏంటి, కళ్యాణ్ తమ్ముడా బాంబర్దా మరిదా మొగుడా ఏంటి, అన్నీ మాట్లాడుకోవచ్చు కదా. ఎందుకు మాట్లాడుకోలేదు? అవేం మాట్లాడకుండా నాన్ సింక్లో చప్పట్లు అంటే ఎలా వస్తాయి, విజిల్ అంటే ఎలా వస్తుంది, ఎదవ సొల్లు 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 ఓవర్ యాక్షన్ అన్నమాట. నా గేమ్ ఇదే, నేను ఇలానే ఆడతా. ఏంటి మీ గేమ్ ఏంటో చెప్పండి. మీకు బాండింగ్ లేకుండా మీ కొంపలో మీరు ఆడిన గేమ్ ఏంటో చెప్పండి. 6 వారాల్లో ఇమాన్యుయల్ సపోర్ట్ లేకుండా, భరణి అనే వ్యక్తి సపోర్ట్ లేకుండా, కళ్యాణ్ అనే సపోర్ట్ లేకుండా, వీళ్ళు ముగ్గురు సపోర్ట్ లేకుండా తనూజ గేమ్ ఏంటి? ఇది నేను తనూజ పియర్ని అడుగుతున్నా, తనూజ ఫ్యాన్స్ని అడుగుతున్నా, సీరియల్ ఫ్యాన్స్ని అడుగుతున్నా, న్యూట్రల్ ఆడియన్స్ని అడుగుతున్నా, బిగ్ బాస్ మైండ్ కూడా అడుగుతున్నా. మిమ్మల్ని బిగ్ బాస్ ప్యాంపర్ చేస్తాడు, నాగార్జున ప్యాంపర్ చేస్తాడు, కళ్యాణ్ బాబు ప్యాంపర్ చేస్తాడు, భరణి ప్యాంపర్ చేస్తాడు, అక్కడ వాచ్మెన్ ప్యాంపర్ చేస్తారు, మీ ఫ్యాన్లు ప్యాంపర్ చేస్తారు, మీ పిఆర్ టీంలు ప్యాంపర్ చేస్తారు. మీరు ఇక్కడికి వచ్చింది ఎందుకు? ప్యాంపర్ చేయించుకోవడానికా? అయితే అడుక్కోవడం, లేకపోతే ఎమోషనల్ డ్రామా. ఒక్క విన్ ఉందా అంటే ఒక్క విన్ను లేదు. మళ్ళీ పోనీ ఏమైనా సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమైనా ఏడిచిందా అంటే మొన్నటి వరకు పాపం ఈ అమ్మాయికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, అందుకే డిస్కంఫర్ట్ చూపించింది, డైరెక్ట్గా ముఖం మీద చెప్పలేదు కదా పవన్ కళ్యాణ్ అనుకుంటే, ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ చెయ్యి, నా బుర్ర మీద చెయ్యి, నా మీద కాలి, సిగ్గు ఉండాలి, సిగ్గు సెల్ఫ్ రెస్పెక్ట్ ఈరోజుతో మీరు కోల్పోయారు అంతే. అంటే ఎంతకైనా తెగిస్తారా విన్ను కోసం? చెప్తున్నాను కదా, మీ ఆట ఏముంది చెప్పండి. మీకు కళ్యాణ్ చేయలేడు, మీకు ఇష్టం లేదు, అది మీకు తెలుసు. జస్ట్ బికాజ్ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడం కోసం కళ్యాణ్ చేసేసామంటే మనవాడు ఇంకా కరువు బ్యాచ్ లాగా చేసేస్తాడు. ఇప్పుడు ఈ అమ్మాయి మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. మీరు సింపతి సీక్ చేయట్లేదా, మీరు డ్రామా క్రియేట్ చేయట్లేదా, మీరు బొక్కడి బాండ్లు క్రియేట్ చేయలేదా? మీ బాండ్ వల్లే కదా బర్ని వెళ్ళిపోయాడు. ఒకవేళ మీరనే పర్సనే లేకపోతే బర్ని ఇండివిజువల్ గేమ్ ఆడి ఉంటే బర్ని 10 వారాలైనా ఉంటాడు కదా. మీది ఏముంది? ఏమైనా ఉందా? ఇండివిజువల్గా నేను ఇదిరా తనూజ అంటే ఇదిరా, ఇక్కడ స్టాండ్అవుట్ అయింది తనూజ. ఈ 6 వారాల్లో ఈ స్పెసిఫిక్ గేమ్లో తనూజ బుర్రపాటు చేసిందిరా. తనూజ ఈ స్పెసిఫిక్ ఇష్యూలో సూపర్గా స్టాండ్అవుట్ అయిందిరా. తనూజ ఈ నామినేషన్లో అల్లాడించిందిరా. ఏమైనా ఉందా? ఏమైనా? మళ్ళీ మీకు స్పెషల్ ప్రివిలేజ్లు, స్పెషల్ వీడియో కట్లు కన్ఫెషన్ రూమ్లో, మీకు స్పెషల్ పవర్లు, మీకు స్పెషల్గా ఇమ్యూనిటీలు కూడా మీకు హెల్ప్ చేశారు. ఆ వెళ్ళిపోయిన శ్రీజ హెల్ప్ చేసింది, ఇమాన్యుయల్ హెల్ప్ చేశాడు, భరణి హెల్ప్ చేశాడు. ఎంతమంది హెల్ప్ చేయలేదు మీకు? ఇంతకుముందు రీతు హెల్ప్ చేసింది, కళ్యాణ్ హెల్ప్ చేశాడు, సుమనన్న హెల్ప్ చేశాడు. ఏం పీకి పడిపోయారని చెప్పి అసలు మీకు మీ పిఆర్ గాలికైనా సిగ్గు లజ్జ ఉండాలి. కామన్లు పెట్టడానికి బొక్కలో గేము ఇది ఇంతవరకు సరే. ఈ అమ్మాయికి ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, పాపం కళ్యాణ్తో హార్ష్గా మాట్లాడకుండా ఒక అమ్మాయి కదా, నేషనల్ టెలివిజన్ కదా, దూరంగా ఉంచుతుంది అనుకుంటే చెయ్యమంటారా? ఏం ప్రూవ్ చేసుకోవడానికి? మళ్ళీ గట్స్ లేవు. ఒక బాండ్ పోతే మాధురి గారు అంటే వచ్చా, ఇప్పుడు మాధురి గారిని గట్టిగా అంటే మెడ మీద కాలేసి తొక్కేస్తుందని చెప్పి మాధురి గారితో ఏదో ఫ్రెండ్షిప్లు, హగ్గులు, గిగ్గులు. నామినేట్ చేయొచ్చుగా మాధురియే కదా అంది నిన్ను 2 సార్లు, 2 చేతులు కలిస్తేనే చప్పట్ల ఆమె లీనియన్స్ ఇస్తుందని. అప్పుడు లేని నోరు ఇప్పుడు ఎందుకు లేస్తుంది? ఆ పిల్ల గుండపచ్చానా? బయట నెగిటివిటీ ఉందనా? మాధురి నేయొచ్చు కదా. మాధురికి మాత్రం రాజా ఎదవ హగ్గులు, ఫోములు తుడిపించుకోవడాలు, నాటకం అంతే, కప్పటి నాటకం. ఇలాంటి వాళ్ళు మీరు విన్నర్ మెటీరియల్ అంటున్నారు. ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు, ఒక గేమ్ లేదు, ఒక దమ్ము లేదు, ఒక క్లారిటీ లేదు, ఒక ఇండివిజువాలిటీ లేదు.
మళ్ళీ బొక్కలో పిఆర్ కామెంట్లు ఇల్లును. అది తర్వాత సాయి వచ్చి కళ్యాణ్ నామినేట్ చేస్తాడు. నువ్వు ఇక్కడ పాయింట్ ఏంటంటే మంచి పాయింటే. నువ్వు మొన్న నేను బాల్ టాస్క్లో నేను నిన్ను వచ్చి అడిగాను, అప్పుడు నువ్వేమన్నావు అంటే నిన్ను వెన్నుపోటు పొడిచినోడిని కూడా నువ్వు నామినేట్ చేయను అన్నావు. అది నాకు నచ్చలేదు. ఇప్పుడు మా దగ్గర ఇమ్యూనిటీ లాగేసుకుందాం అనుకున్నావు కదా, మరి నీకు అంత వెన్నుపోటు పొడిచిన వాళ్ళు కూడా మీరు సేఫ్గా వాళ్ళు సేవ్ చేసుకుంటే ఇంకా ఉపయోగం ఏముంది? సో అది నాకు నచ్చలేదు. నువ్వు ఈ విషయంలో నాకు అసలు నచ్చలేదు. అండ్ నువ్వు అక్కడ ఎఫెక్ట్ కూడా అయ్యో, నువ్వు బాధ కూడా పడ్డావు కదా, అంటే డిమాండ్ పవన్ గురించి, రీతు గురించి. సో ఆ పాయింట్ మీద నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పి మనోడు చెప్తే, దానికి కళ్యాణ్ ఏం చెప్తాడంటే, అందులో వాళ్ళు వెండిపోటు పొడిచాడా లేదని సెకండరీది అయితే అందులో నాది కూడా తప్పు ఉంది. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయడం కూడా రాంగు, నేను నమ్మడం కూడా రాంగు. అండ్ దానికంటే నాకు పెద్ద పాయింట్లు ఇంకా నామినేషన్లో ఉన్నాయని చెప్పి మన జస్టిఫికేషన్ మనోడు ఇచ్చుకుంటాడు. ఇది పెద్ద నామినేషన్ పాయింట్లా అనుకుంటే అంత పెద్ద నామినేషన్ పాయింట్లు కాదు. అలా చెప్పి పెద్ద తుప్పాస్ పాయింట్లా బోత్ సైడ్స్ అంటే అంత కాదు. సాయి ఇంకా వేరే వాళ్ళు కూడా నామినేట్ చేసి ఉండొచ్చు, బట్ దీని గురించి పెద్ద వ్యూ పాయింట్ కూడా లేదు నాకైతే. నెక్స్ట్ తనూజ మళ్ళీ సేమ్ గొడవ. రమ్యని నామినేట్ చేస్తే టిట్ ఫర్ టాట్. పికిల్స్ పట్టుకొని వచ్చి అందులో ఒక్కొక్కరు ట్యాగ్లు ఇచ్చావు కదా, అన్నీ కలిపితే నువ్వే. ఆ ఓవర్ యాక్షన్, కన్నింగ్, మ్యానిపులేటివ్ అని. మా ఇంటికి వచ్చిన మాస్క్ మ్యాన్ కంటే పెద్ద మాస్క్ మ్యాన్ నువ్వే. ఇట్స్ నాట్ బ్యాక్ బిచ్చింగ్, ఇట్ ఈస్ షేరింగ్ అంట. అక్క మాట్లాడింది బ్యాక్ బిచ్చింగ్ కాదండి, షేరింగ్. ఇమాన్యుయల్ గురించి ఎంత బ్యాక్ బిచ్చింగ్ చేసేది తనూజ? ఆన్ ఫేస్ చెప్పే దమ్ముందా? లేదు. నాన్న గురించి ఎన్ని మాటలు మాట్లాడింది? నాన్నన్ని ఓట్సే, యాక్షన్లు ఏమీ చూపించడు. అంత సపోర్ట్ చేసిన మనిషికి కూడా ఇది బ్యాక్ బిచ్చింగ్ కాదు, ఇది షేరింగ్ వస్తుందా? నీ అంత బ్యాక్ బైటింగ్ చేయలే. లవర్ పాక్ అన్నావు కదా, నువ్వు దేనికి వచ్చావు? ప్రాక్టీస్ వాట్ యూ ప్రీచ్. ఇది ఇప్పుడు రమ్య ఏమంటుందంటే, నేను నీలా డ్రామా క్వీన్ కాదు, ఐఏఎస్తో అంత గొడవ అయిపోయిన తర్వాత కూడా వెళ్ళి హగ్గు చేసుకున్నా చూసావా, నాకు నీలాగా దొంగ నాటకాలు చేయడం రాదు, నువ్వు ఫేక్ పిల్లవి. పర్ఫెక్ట్. నేను అదే నాకు బుర్రపాడైపోతుంది. ఒక మనిషితో అంత హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయిపోయిన తర్వాత కూడా హగ్గులు గిగ్గులు ఏందో నాకు అర్థం కాదు. బాండింగ్కి రాలే, జలస్ రాని, సెల్ఫిష్ నువ్వు. ఇది ఒకళ్ళు పోయారు, ఇంకో పర్సన్ వెతుక్కుంటారు. తనూజ ఏమో అప్పుడు హ్యాండ్ డైలాగు, విజిలు. అస్సలు నాన్ సింక్ డైలాగులు అవన్నీ ఆల్రెడీ చెప్పాను. ఇంకా చచ్చిపోతారు తనూజ ఫ్యాన్స్ ఇంకెక్కువ మాట్లాడితే. ఇంకా లాస్ట్లో ఒళ్ళు మంది పవన్ కళ్యాణ్ చెయ్యమని మనం చెయ్యేసాడు చూసారు. అది తర్వాత ఇక్కడ హైలైట్, కళ్యాణ్ వచ్చి సంజన నామినేట్ చేసారు చూసారా. సంజన నామినేట్ చేయడం వల్ల నాకేం పెద్ద ఫరక్ పడదు. మ్యాటర్ ఏంటంటే ఇమాన్యుయల్కి మాట ఇచ్చాడు, అన్నా నాకు 3 పాయింట్లు ఉన్నాయి, మంచి పాయింట్లు ఉన్నాయి. లేకపోతే ఇమాన్యుయల్లో డైరెక్ట్గా ఎవరికి ఇవ్వకుండా నామినేట్ చేస్తా అన్నాడు. అందుకే వచ్చాడు మనోడు. మాట ఇచ్చి జస్ట్ బికాజ్ ఇప్పుడు రమ్య చెప్పేసిందంట. రమ్య చెప్పిన విధానానికి మనోడు చెప్పిన విధానానికి నక్కకి నాగలోకానికి అంత తేడా వస్తుంది. అప్పుడు ఆ షో డైనమిక్స్ మారిపోతుంది. బిగ్ బాస్ మేకర్లు ఎక్స్పెక్ట్ చేసేదే అది. రైటో రాంగో మీ ఇద్దరికే ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉందిరా, మీ ఇద్దరు కొట్టుకు సాగుండరా అంటే వీళ్ళు మాత్రం అలాగే కన్నింగ్గా డిప్లొమాటిక్గా నీట్గా డ్రామా ప్లే చేసుకుని వెళ్ళిపోతున్నారే. చేయకుండా సంజన నామినేట్ చేస్తున్నారన్నమాట. మీరు చాలా జెన్యూన్. ఫస్ట్ 5 వారాలు బాగుంది, లాస్ట్ వారం అసలు మీరు సేఫ్గా ఆడారు, మీరు కనబడలేదు, ఇది అంటే సంజన గట్టిగా ఇచ్చింది. నేను ఫ్రెండ్షిప్ చేసే వ్యక్తి నీకు పడకపోతే అది డైరెక్ట్గా మాట్లాడు. నేను అదే అంటున్నా. సరే తనూజమ్మే పాయింట్లు అయిపోయి మాధురిని నామినేట్ చేయొచ్చు కదా. మాధురిని అప్పటికి ఎప్పుడు నామినేట్ చేయలే కదా, మాధురియే కదా నేను అన్నేసి మాట్లాడినది. నువ్వు కెప్టెన్సీలో ఉన్నప్పుడు నీకు అసలు రిఫ్ట్ వచ్చిందే మాధురి వల్ల. ఆ పాయింట్ మీద వేయొచ్చు. నీకు వీడియో క్లిప్పులు చూపించారు, ఆ పాయింట్ మీద వేయొచ్చు. అక్కడ నువ్వు మాధురిని నామినేట్ చేయట్లా, రమ్యని నామినేట్ చేయట్లా, తనూజని నామినేట్ చేయట్లా. సేఫ్గా నీట్గా మన సంజన నామినేట్ చేసి సంజన ఊరుకుంటుందా? గట్టిగా ఇచ్చింది. నీ ఆటే లేదు. ఫస్ట్ 3 వారాలు నువ్వు తొంగున్నావు. ప్రియా వెళ్ళిపోయిన తర్వాత నువ్వు లెగిసావు, సెలబ్రిటీని పట్టుకున్నావు, చుట్టూరు తిరిగావు. కానీ సో తనూజ లేకుండా ఆడురా అన్నది. నేను కూడా అదే అడుగుతున్నా, తనూజ లేకుండా ఆడు స్వామి, నీకు ఆ పొటెన్షియాలిటీ ఉంది. తనూజ అయినా నీ సపోర్ట్ కోరుకుంటూ ఆడింది. పవన్ కళ్యాణ్ తనూజ సపోర్ట్ లేకుండా కూడా ఆడగలడు. ఆ డిఫరెన్స్ కళ్యాణ్ ఎప్పుడు తెలుసుకుంటాడు? మీకు అర్థమైందా? తనూజకి ప్రతి క్షణం ఎవరో ఒకరు సపోర్ట్ కావాలి. కళ్యాణ్కి సపోర్ట్ లేకపోకుండా కూడా ఆడగలడు. సో ఎప్పుడైతే కళ్యాణ్ తనూజని దూరం పెట్టి ఆడతాడో ఎనిమిలాగా, అప్పుడు బాగుంటుంది. అలాంటి ఆ క్షణం రాలేనంత వరకు ఇలాగే బొక్కాడిలా ఉంటుంది. సో ఇమాన్యుయల్ గట్టిగా ఎక్స్పోజ్ చేస్తారు. అలా అయితే నేనే నామినేట్ చేస్తాను కదా, అది హైలైట్. తర్వాత సంజన వచ్చేసరికి దివ్య నామినేట్ చేస్తుంది. లీడర్ బోర్డ్ నుంచి నేను తీసేసావు కదా, బొక్కాడియర్ సింపుల్ చెప్తున్నా. అక్కడ
సంజన కావాలనే దివ్యని తెచ్చింది. దివ్య ఏదైతే పాయింట్ చెప్పింది అబ్సల్యూట్లీ రైట్. అందరూ సేవ్ అయిపోయి ఇది సేవ్ అయిపోతే ఎలాగా, అందరూ నామినేషన్లోకి వచ్చి ఈ అక్క సేవ్ అయిపోతే ఎలాగని చెప్పి నీట్గా తెచ్చింది. దివ్య అది నీట్గా కనిపెట్టింది. కానీ ఇక్కడ కూడా దివ్య మాట అంటది, సంజన అన్నానా తనూజ అన్నానా సంజన చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది అన్నమాట. నాకు మంచి ఫ్రెండ్ మంచి అన్నీ వెళ్ళిపోయాడు మీ వల్ల, అదంతా సొల్లు, అదంతా సంజన డ్రామా. కానీ ఒక పాయింట్ నిజం, ఇందాక చెప్పింది, భరణి ఎలిమినేట్ అయిపోవడానికి మీరు టెక్నికల్గా చూస్తే సంజన నామినేషన్ చేయడం వల్లే. కానీ సంజన నామినేట్ చేయకపోయినా ఎవరు నామినేట్ చేసినా భరణి వెళ్ళిపోదు. ఎందుకంటే ఓట్లు తక్కువ వచ్చాయి. ఎందుకు ఓట్లు తక్కువ వచ్చాయంటే బొకాడియా బాండ్ల వల్ల. ఆ బొకాడియా బాండ్లో పెద్ద బొక్క పెట్టింది ఎవరు అంటే దివ్యానికి వచ్చి రాగానే నువ్వు నా కాంపిటేటరు, మీరు తోపు, మీరు నెంబర్ 1 అనగానే మొత్తం గేమ్ ప్లే మారిపోయింది. సో దివ్య ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. అది ఆమెకు తెలిసినా యాక్సెప్ట్ చేయదు అనుకోండి, వేరే విషయం. సో ఇలా అందరూ నామినేట్ అయిపోతే లాస్ట్లో బిగ్ బాస్ మయ్య గౌరవ్కి పవర్ ఉంది కదా, ఎవరిని సేవ్ చేస్తారంటే వాళ్ళు ముందే మాట్లాడుకున్నా ఐఏఎస్ని సేవ్ చేస్తే 8 మంది నామినేషన్స్లోకి వచ్చారు. సో ఓవరాల్గా ఇది జరిగింది. బై గాడ్స్ గ్రేస్ పార్ట్ 1 పార్ట్ 2 పెట్టలేదు. మీకు తనూజ పాయింట్లు ఎలా అనిపించాయో బలంగా కామెంట్ చేయండి. న్యూట్రల్ ఆడియన్స్కి చెప్తున్నా, మీరు పిఆర్ గారు తిట్టినా మీరేమీ పట్టించుకోకండి. తిట్టిన వాళ్ళు నేను బ్లాక్ చేస్తాను, బుద్ధులు తిట్టిన వాళ్ళని. అలాగే కళ్యాణ్ ఆడింది గేమ్ ఎలా అనిపించింది నామినేషన్ పాయింట్ కామెంట్ చేయండి. ఇమాన్యుయల్ది అందరివి చేయండి, ఎవరు రైటో ఎవరు రాంగో మంచిగా కామెంట్ చేయండి. ఇప్పుడు వరకు చూసి లైక్ చేయలేని వాళ్ళు ఒకవేళ ఇప్పటికి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిడ్నైట్ ముచ్చట్లు అబ్బా ఇంకా నడుస్తుంది, చాలా ఉంది. 2 పాటలు వస్తాయేమో, మాట్లాడదాం. పెద్ద ఫైట్ జరిగింది తనూజాకి ఇమాన్యుయల్కి. మనం మిడ్నైట్ గొసగుసలో మాట్లాడదాం. ఇక్కడ మాట్లాడితే నాన్ సింక్లో ఉంటుంది. అప్పటి వరకు ఈ వీడియోని ఆస్వాదించండి. వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ, సభకు నమస్కారం, ధన్యవాదాలు.